తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తుంది. ఖమ్మం, మధిర, జగిత్యాల ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 14 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. వీటిలో కాంగ్రెస్ 12 వార్డులు గెలుచుకోగా బీఆర్ఎస్ 2 వార్డులో ఏకగ్రీవ విజయాన్ని సాధించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 మున్సిపల్ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. యాదగిరిగుట్ట, చౌటుప్పల్, కోదాడ, హుజురానగర్, అలాగే ఆలేరు, పోచంపల్లి, హరియాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం, ఎదలాపురం 15వ వార్డులో కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలిచింది. అలంపూర్ మున్సిపాలిటీ 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం వెలువడగా 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కొనసాగుతుంది. పూర్తి ఫలితాలపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తుంది. ఖమ్మం, మధిర, జగిత్యాల ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 14 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. వీటిలో కాంగ్రెస్ 12 వార్డులు గెలుచుకోగా బీఆర్ఎస్ 2 వార్డులో ఏకగ్రీవ విజయాన్ని సాధించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 మున్సిపల్ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. యాదగిరిగుట్ట, చౌటుప్పల్, కోదాడ, హుజూర్నగర్, ఆలేరు, పోచంపల్లి, హలియాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం, ఎదలాపురం 15వ వార్డులో కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలిచింది. అలంపూర్ మున్సిపాలిటీ 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కూడా తొలి ఫలితం వెలువడగా 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కొనసాగుతుంది. పూర్తి ఫలితాలపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, చెప్పండి, తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్ లో తొలి ట్రెండ్స్ ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపగలరంటారు? తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి తొలి ఫలితాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. దాదాపు 101 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. 55 స్థానాల్లో అయితే బీఆర్ఎస్ కొనసాగుతుంది. ఇక 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఇక 3వ స్థానంలో 15 సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. టోటల్ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మొత్తానికి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి 116 మున్సిపాలిటీల్లో దాదాపు 2500 పైచీలకు దాదాపు వార్డు మెంబర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే 7 కార్పొరేషన్కి సంబంధించినటువంటి 414 డివిజన్లు, దానికి సంబంధించినటువంటి డివిజన్ల వారిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. 414 డివిజన్లో దాదాపు 2 మాత్రం ఏకగ్రీవమైనాయి. 412కి సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పటికే రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి ఈవీఎంలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే చాలా స్పీడ్గా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఫలితాల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. బ్యాలెట్ పేపర్ల వల్ల లెక్కింపు ప్రక్రియ అయితే కాస్త ఆలస్యంగా అయితే కొనసాగుతుంది అనేసి చెప్పుకోవాలి. దాదాపుగా ఏదైతే మొదటి ఫలితం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎదలాపురం మున్సిపాలిటీలో మొదటి ఫలితం కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత ఉన్నటువంటి సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ఇంద్రేశ్వరం, అలాగే మిగతా ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి తన సంబంధించినటువంటి వార్డుకు సంబంధించినటువంటి అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. టోటల్ ఓవరాల్గా ట్రెండ్స్ చూస్తే ఏదైతే 7 కార్పొరేషన్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ ఫలితాలు కూడా డివిజన్ల వారీగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తానికి నిజామాబాద్, అలాగే నల్గొండ, మిగతా ఉన్నటువంటి కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, అలాగే ఉన్నటువంటి సంగారెడ్డి, మొత్తం టోటల్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుందనేసి చెప్పుకోవాలి. ఇక ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ కంటే ఈసారి అత్యధికంగా 2% పోలింగ్ పర్సెంట్ నమోదైంది. దాదాపు 2020లో ఉన్నటువంటి ఏదైతే అప్పుడు దాదాపు 70% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు 73% పోలింగ్ నమోదైంది. పార్టీలు కూడా అంచనాలు కూడా పోలింగ్ పర్సంటేజ్ మీదనే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి త్రిముఖ పోటీ అయితే నెలకొంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ దాదాపుగా 10-10:30 కావస్తుంది. ఇప్పటికే తొలి ఫలితం అనేది అయితే కొన్ని మున్సిపాలిటీలు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇవాళ సాయంత్రానికల్లా ఈ ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటిగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు కాస్తంత భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే సంబంధించినటువంటి వార్డుల్లో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వార్డు సభ్యులందరినీ కూడా క్యాంప్ రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటికే ఏకగ్రీవమైనవి 12 మున్సిపాలిటీలు, ఇక ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా మున్సిపాలిటీల్లో గెలిచినటువంటి వార్డు సభ్యులు అలాగే డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేషన్లో గెలిచినటువంటి డివిజన్ సభ్యులను కూడా వాళ్ళకి గాలం వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా నిజామాబాద్, నల్గొండ అలాగే ఆదిలాబాద్లో అత్యధిక స్థాయిలో క్యాంప్ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. మొత్తానికి నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండలో త్రిముఖ పోటీ అయితే నెలకొంది. ఒకవైపు బీజేపీ, మరొక వైపు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అంటూ దోబుచులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కరీంనగర్, నిజామాబాద్లో ట్రెండ్స్ కూడా అలానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. నల్గొండలో అయితే కాస్తంత మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా అక్కడ నల్గొండలో ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఆ స్థాయిలో ప్రచారం కూడా చేశారు. అక్కడ కూడా ఫలితాలు కూడా కాస్తంత భిన్నంగా ఊహించిన దానికంటే మెరుగ్గానే ఫలితాలు వెల్లడవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా కేవలం 2వ స్థానానికి మాత్రమే పరిమితమైనట్టుంది. టోటల్ 2500 పైచీలకు ఉన్నటువంటి వార్డుల్లో దాదాపు ఇప్పటికీ 177 వార్డులు మాత్రమే కౌంటింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ మధ్యాహ్నానికల్లా ఏదైతే ఏ పార్టీ ముందంజలో కొనసాగుతుంది అనేది కూడా పూర్తి స్థాయి రిజల్ట్ మధ్యాహ్నం తర్వాతే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక పూర్తి ఫలితాలు రావాలంటే రాత్రి 8-9 గంటలు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే మొత్తం ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి 1000 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. వాటిలో ఏదైతే బండిల్స్ 25కి సంబంధించినటువంటి ఒక బండిల్ లాగా తయారు చేసి మొత్తం దానికి సంబంధించినటువంటి బాక్సుల్లో పెట్టిన తర్వాత పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఒక్కో పార్టీ తరపున అక్కడ పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ సిగ్నేచర్ తీసుకున్న తర్వాత ఆ వెంటనే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఈసీ బయటకు ప్రకటించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది అనేసి చెప్పుకోవాలి. మనసా. ఓకే, థ్యాంక్ యూ మనోజ్.